హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ కూడా వస్తుంది. ఈ పర్టికులర్ వీడియోలో టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ విశాఖపట్నం. మీరు వెబ్సెట్ అయినా ఈసెట్ రిలేటెడ్ అయినా ఇంజనీరింగ్ కాలేజెస్ ఈ వీడియోలో నేను చెప్తాను, చాలా ఉపయోగపడతాయి మీకు. జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా అన్ని డిస్ట్రిక్ట్స్వి వస్తాయి. ఓవరాల్ ఏపీ వైజ్గా కూడా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీడియోస్ అన్నీ వస్తాయి. ఓకే, ఖచ్చితంగా చూడండి, ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, సో మీకు ఒక కాలేజ్ని ఎంచుకోవాలి అంటే చాలామంది చూసేది నాక్ ర్యాంకింగ్, తర్వాత ప్లేస్మెంట్స్ ఎలా జరుగుతున్నాయి, ఇంకా ఉంటాయి, ఇంకా చాలా అదర్ కేటగిరీస్ కూడా ఉంటాయి. అందులో కొన్ని మనం తీసుకొని ఆ కాలేజ్ ఎందుకు టాపు, ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, నాక్ ర్యాంకింగ్ ఎలా ఇచ్చారని చూద్దాం. ఓకే, అండ్ ఫర్దర్గా మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరితో ఒక విషయం అయితే చెప్తా, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ఇట్. కాలేజ్ దోస్త్ వాళ్ళు అపాన్ ఎంటరింగ్ యువర్ నేమ్ అండ్ యువర్ కాలేజ్ నేమ్ అండ్ అలానే వచ్చేసినప్పటికీ మీ 12th యొక్క స్ట్రీమ్ ఎంటర్ చేశాక మీరు ఏపీ వెబ్సైట్ రిలేటెడ్ తెలుసుకోవాలనుకుంటున్నారా, టీఎస్ వెబ్సైట్ రిలేటెడ్ తెలుసుకోవాలనుకుంటున్నారో చూసిన తర్వాత మీకు మార్క్స్ వెస్ ర్యాంక్ అండ్ అలానే ర్యాంక్ ప్రిడిక్టెడ్ అకార్డింగ్ టు యువర్ మార్క్స్ అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ మనకి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా చాలా లైక్ అంటే రిసోర్సెస్ ఉంటాయి మనకి, ఏరియా వైజ్ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే ఉంటాయి మనకి. ఓకే, సో అన్నీ కూడా యూ కెన్ చెక్అవుట్ ఫ్రమ్ దిస్ కాలేజ్ దోస్. సో నేనైతే మీకు లింక్ అయితే ఇస్తాను. ఓకే, అండ్ అలానే చూసారు కదా ఇక్కడ మార్క్స్ వైస్ ర్యాంక్ అనాలిసిస్ బేస్డ్ ఉంది కూడా. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది అండ్ కమెంట్ సెక్షన్లో పిన్ కమెంట్లో ఉంటుంది, ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ వన్ బై వన్ అయితే చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసినప్పటికీ ఆంధ్ర యూనివర్సిటీ, ఇది వైజాగ్లోనే కాదు ఓవరాల్ ఏపీలో కూడా చాలా మంచి కాలేజ్, యూనివర్సిటీ ఇది. ఇందులోని చాలా కోర్సెస్ ఆఫర్ అయి ఉన్నాయి అండ్ అలానే ఇందులోని మ్యాక్సిమం జాయిన్ అయ్యే వాళ్ళు ప్లేస్మెంట్స్, నాక్ ర్యాంకింగ్ అవన్నీ పక్కన పెడితే యూనివర్సిటీలో చదవాలనే గోల్ ఉన్న వాళ్ళు, సొంతంగా నేర్చుకోవాలనే పట్టుదల ఉన్న వాళ్ళు, అలాంటి వాళ్ళు ఎక్కువ మంది జాయిన్ అవుతూ ఉంటారు. అండ్ మీ ర్యాంక్కి తగ్గట్టు ఆబ్వియస్గా మంచి ర్యాంక్ వస్తేనే ఇందులో అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాలేజ్ వచ్చేసినప్పటికీ నేను ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా లాస్ట్లోని కాలేజెస్ చెప్పిన తర్వాత మీకు నాక్ ర్యాంకింగ్ ఎంత, హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత అండ్ అలానే నెంబర్ ఆఫ్ ప్లేస్మెంట్స్ ఫర్ ది లాస్ట్ అకాడమిక్ ఇయర్ ఎన్ని వచ్చాయో చెప్తా. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ జీవీపీ, విచ్ ఈజ్ మోస్ట్ చాలా మంచి కాలేజ్. ఓవరాల్గా వైజాగ్లోనే కాదు, టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజెస్ తీసినా మనకి జీవీపీ వైజాగ్లోది లిస్ట్ పేరు వస్తుంది. చాలా మంచి కాలేజ్ జీవీపీ, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. ఓకే, నెక్స్ట్ అనిట్స్ కూడా వైజాగ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ కాలేజెస్లో ఒకటి. ఇది కూడా చాలా బాగుంటుంది, ల్యాబొరేటరీస్ కానీ రిమైనింగ్ థింగ్స్ అన్నీ బాగానే ఉంటాయి అండ్ నాక్ ర్యాంకింగ్తో సహా. నెక్స్ట్ విజ్ఞాన్ కూడా మనకి వైజాగ్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ టాప్ కాలేజ్ ఒకటి. ఓకే, విజ్ఞాన్ యూనివర్సిటీ కూడా ఉంది కానీ ఇక్కడ కాదు అది. నెక్స్ట్ వచ్చేసినప్పటికి మనకి లెండి కాలేజ్, ఇది విజయనగరం వైజాగ్కి హైవేలో కొంచెం చివరికి ఉంటుంది, వైజాగ్ చివరికి అండ్ విజయనగరం స్టార్టింగ్లో అన్నట్టు. ఓకే, చాలా బాగుంటుంది ఇది కూడా. నెక్స్ట్ రఘు ఇంజనీరింగ్ ఆఫ్ కాలేజ్, మీరు మరీ చెప్తున్నాను, రఘులో 2 ఉంటాయి, రఘు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్, అంటే ఆర్ఈసీ అండ్ ఆర్ఐటి. అందులో ఆర్ఈసీకి టాప్ పేరు ఉన్నట్టుగా వైజాగ్ వాళ్ళు చెప్తూ ఉంటారు అండ్ వైజాగ్లో ఇది కూడా మంచి కాలేజ్. ఓకే, సో ఇది మనకి టోటల్. అండ్ అలానే ఫైనల్లీ టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ వైజాగ్ లాస్ట్లో మనకి ఎన్ఎస్ఆర్ఐటి. ఓకే, ఇది కూడా ఎన్ఎస్ఆర్ఐటి కూడా చాలా బాగుంటుంది, ఇంటర్న్షిప్స్ కానీ అండ్ ప్రాజెక్ట్స్కి ఇచ్చే వాల్యూ కానీ అండ్ అలానే చాలా బాగుంటాయి కాలేజ్లో కూడా. ఓకే, సో ఇవి ఫైనల్గా టోటల్ నేను చెప్పిన 6 to 7 కాలేజెస్ ఇన్ వైజాగ్ విచ్ విల్ బీ వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ వైజ్ చూద్దాం. ఓకే, ఫస్ట్ జీవీపీ, గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ చెప్పాను కదా, లాస్ట్ అకాడమిక్ ఇయర్లో అంటే 2023-2024 లైక్ అంటే 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్కి ఓవరాల్గా 890 ప్లేస్మెంట్స్ అయితే రికార్డ్ అయినాయి యాజ్ ఆఫ్ అప్డేట్ చేసినంత వరకు వెబ్సైట్లో నేను చెప్తున్నాను. అండ్ నాక్ ర్యాంకింగ్ వచ్చినప్పటికీ చాలా ముఖ్యం, ఇది A+ ఇచ్చారు, చాలా బాగుంటుంది కాలేజ్ కూడా. అండ్ హైయెస్ట్ ప్యాకేజ్ పే అంటే 50 lakhs లాస్ట్ అకాడమిక్ ఇయర్ 2024 పాస్డ్ అవుట్ బ్యాచ్లో హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చినప్పటికీ 50 lakhs ఫ్రమ్ ది కంపెనీ మైక్రోసాఫ్ట్. అండ్ ఈ జీవీపీ ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది అంటే మనకి విశాఖపట్నంలో కొమ్మాది. ఓకే, కొమ్మాదిలో అయితే లొకేట్ అయ్యి ఉంది ఇది. నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అండ్ నాక్ వచ్చేసినప్పటికీ అనిట్స్ 2024 పాస్డ్ అవుట్లో 708 ప్లేస్మెంట్స్ అయితే రావడం జరిగింది అకార్డింగ్ టు ద వెబ్సైట్ అప్డేటెడ్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ నాక్ ర్యాంకింగ్ కూడా A+ ఇవ్వడం జరిగింది రీసెంట్లీ. అండ్ హైయెస్ట్ పే వచ్చేసినప్పటికీ 26 lakhs, ఆల్మోస్ట్ 13 మెంబర్స్కి ప్లేస్ అయ్యారు అమెజాన్లో. ఓకే, ఇది CTC 26 CTC. ఓకే, అమెజాన్ AWS క్లౌడ్ సపోర్ట్ రోల్ ఉంటుంది కదా, అందులోనైతే వాళ్ళు ప్లేస్ అవ్వడం జరిగింది. అండ్ అనిట్స్ లొకేషన్ వచ్చేసినప్పటికీ తగరపవలసి దగ్గరలోని మనకి 3 గుళ్ళు అని చెప్పి ఉంటుంది, అక్కడ ఆ లొకేషన్లో మనకైతే అనిట్స్ బిసైడ్ మనకి ANH హాస్పిటల్, అనిల్ నీలకంఠ హాస్పిటల్ పక్కన ఇదైతే ఉంటుంది. నెక్స్ట్ విజ్ఞాన్ మనకి వచ్చేసినప్పటికీ నాక్ ర్యాంకింగ్ A గ్రేడ్ అండ్ హైయెస్ట్ పే వచ్చేసినప్పటికీ 26 lakhs అమెజాన్
అండ్ విజ్ఞాన్లో 2024 పాస్డ్ అవుట్ యొక్క ట్రాక్ రికార్డ్ అంటే లైక్ ఎంతమంది ప్లేస్ అయ్యారు అనేది ఇవ్వలేదు, కానీ మనకి 26 lakhs అమెజాన్ అనేది సేమ్ అనిట్స్ లానే 13 స్టూడెంట్స్కి ఆ ప్యాకేజ్ అయితే వచ్చింది 2024 బ్యాచ్కే. అండ్ నాక్ ర్యాంకింగ్ ఏ ఉంది, ఇది 1100+ ప్లేస్మెంట్స్ అనేవి 2023 ప్రకారం నేను చెప్తున్నాను. ఓకే, 2024 ఇవ్వలేదు. నెక్స్ట్ రఘు ఆర్ఈసీలో నేను చెప్తున్నాను 2024 కానీ 2023 కానీ అక్కడ ప్లేస్మెంట్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ 2022 ట్రాక్ రికార్డ్ చూస్తే ఇది రఘు ఆర్ఈసీ ప్లస్ ఆర్ఐటీ రెండింటికి కలిపి 2300+ ప్లేస్ అయ్యారు 2022 ఇయర్లో. వాళ్ళ వెబ్సైట్లో కూడా అదే కనిపిస్తుంది. అండ్ నాక్ ర్యాంకింగ్ రీసెంట్గా అప్డేట్ అయింది, మళ్ళీ అది A+ఏ ఉంది. A+, వెరీ 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 గుడ్ ర్యాంకింగ్. అండ్ హైయెస్ట్ పే యాజ్ ఆఫ్ 2022 మాత్రమే చెప్తున్నాను, అది సేమ్ అమెజాన్లో 44 lakhs. ఓకే, సో నెక్స్ట్ ప్లేస్మెంట్స్ అండ్ ఈ లొకేషన్ వచ్చేసినప్పటికీ దాకమారి దగ్గర లైక్ హైవే అక్కడ ఉంటుంది ఇది, వైజాగ్కి చివర్లో. ఓకే, నెక్స్ట్ ఎన్ఎస్ఆర్ఐటి ఇట్స్ 497 ప్లేస్మెంట్స్ అండ్ నాక్ ర్యాంకింగ్ కూడా ఏ గ్రేడ్ అయితే ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ పే వచ్చేసినప్పటికీ 29 lakhs వర్ణ సాఫ్ట్వేర్ సొల్యూషన్. సో అదైతే మనకి అకార్డింగ్ టు ద PDF ది గివెన్ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, నాక్ ర్యాంకింగ్ ఏ గ్రేడ్. ఓకే, నెక్స్ట్ అండ్ లొకేషన్ వచ్చినప్పటికీ ఇది పెందుర్తి ఆనందపురం హైవే రోడ్ మీద సొంట్యం దగ్గరలోనైతే మనకి ఈ ఎన్ఎస్ఆర్ఐటి అయితే ఉంటుంది వైజాగ్లో. ఓకే, నెక్స్ట్ లెండి 2024 అయితే అప్డేట్ చేయలేదు, హైయెస్ట్ పే కూడా అప్డేట్ చేయలేదు. నాక్ ర్యాంకింగ్ వచ్చేసినప్పటికీ ఏ గ్రేడ్. అండ్ లెండి కాలేజ్లోని 697 స్టూడెంట్స్ అనేవాళ్ళు 2023లోని పాస్డ్ అవుట్ లైక్ ప్లేస్ అయ్యి బయటకు వచ్చారు. సో ఇది లెండి రిలేటెడ్గా. అండ్ లెండి మనకి ఎక్కడుంది అంటే NH43 హైవే లైక్ విజయనగరం టు వైజాగ్ హైవేలో ఉంటుంది, నేషనల్ హైవే దగ్గర. ఇది జొన్నాడ దగ్గరలో ఉంటుంది. ఓకే, సో ఇదైతే వీ హ్యావ్ అప్ టు దిస్. ఓకే, ఇంకా ఫర్దర్గా టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ఏపీ కూడా విత్ లొకేషన్స్, నాక్ ర్యాంకింగ్, ప్లేస్మెంట్స్, హైయెస్ట్ ప్యాకేజ్, ఏ కంపెనీ వచ్చింది, కోర్సెస్ ఆఫర్డ్ అన్నీ కూడా మనం వీడియో చేస్తాము. ప్లీజ్ బీ స్టే ట్యూన్. థ్యాంక్ యూ సో మచ్.